హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. చాలా తక్కువ టైంలో రెడీ అయ్యే రుచికరమైన క్యాప్సికమ్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. ఈ క్యాప్సికమ్ ఫ్రై లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, రైస్లోకి చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అందరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ క్యాప్సికమ్ కూడా లో క్యాలరీ, హై ఫైబర్, విటమిన్ సి కూడా ఉంటుంది. వెయిట్ లాస్ వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్. ఇది ఎలా చేయాలంటే, ఇక్కడ నేను క్యాప్సికమ్ 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను చిన్నవి తీసుకున్నాను, పెద్ద క్యాప్సికమ్ అయినా తీసుకోవచ్చు. నేను క్యాప్సికమ్ ఫ్రై కోసం పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఒకటి. ఇప్పుడు ఇవి ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇప్పుడు క్యాప్సికమ్ అనేది హాఫ్ చేసేసి సీడ్స్ అనేది తీసేయాలి. సీడ్స్ తీసేసిన తర్వాత ఇట్లా 1 ఇంచ్ సైజు ఉండేటట్టుగా చూసుకొని కట్ చేయాలి. కట్ చేసేసి ఇట్లా పొడుగులో ఇట్లా సన్నగా కట్ చేయాలి. కనిపిస్తుంది కదా, ఇలా సన్నగా కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా కుక్ అవుతుంది. 2-3 మినిట్స్లో ఈజీగా కుక్ అయిపోతుంది. అలాగే మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ ఫ్రై చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకైతే స్కూల్లోకి లంచ్ బాక్స్లోకి ఇది పెట్టచ్చు. అలాగే చపాతీలోకి, అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. క్యాప్సికమ్ ఇష్టపడే వాళ్ళైతే ఒక గిన్నెలోకి క్యాప్సికమ్ కర్రీ వేసుకొని అలా స్పూన్ వేసుకొని తినేసేయచ్చు. ఇది వెయిట్ లాస్ వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్. ఇలా క్యాప్సికమ్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఎంత సైజు ఉంటుందో ఆ సైజులోనే ఉంటే ఈక్వల్గా కుక్ అవుతుంది, చూస్తందుకు కూడా బాగుంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. దీనికి ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది. అది కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేయాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. అక్కడక్కడ మినపప్పు, శనగపప్పు మనం తింటుంటే తగులుతో బాగుంటుంది కర్రీ. ఒక 2 ఎండుమిర్చి చుంచి వేయాలి. అది కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు 2 రెబ్బలు కూడా వేయాలి. ఇవి కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. వేసి బాగా కలపాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేయాలి. ఈ పసుపు కూడా మంచిగా వేగాలి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేయాలి. వేసి బాగా కలపాలి. స్కూల్లోకి లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఒక చిన్న పొటాటో కూడా ఈ సైజులో 1 ఇంచ్ సైజులో కట్ చేసేసి ఈ క్యాప్సికమ్తో పాటు వేయండి. ఇలా క్యాప్సికమ్ పొటాటో అయితే పిల్లలు బాగా ఇష్టపడతారు. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలపండి. ఇట్లా క్యాప్సికమ్ హాఫ్ కుక్ అవుతుంది. ఇప్పుడు క్యాప్సికమ్కి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసేసి ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మొత్తం ఉడికిపోతుంది. ఈ టైంలో శనగపిండి వేయాలి. ఈ శనగపిండి అనేది ఈ క్యాప్సికమ్కి సరిపడా వేయాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను. ఇది రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పచ్చి శనగపిండే వేసేయండి. వేసి బాగా కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కర్రీలో ఉన్న నూనె, మాయిశ్చరైజర్ తోటి ఈ పిండి అనేది వేగుతుంది. మంచిగా ఇది ఉడికి పొడి పొడిగా అవుతుంది. ఈ ఒక్క శనగపిండి వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లోకి అలా కొత్తిమీర జల్లేసి దించేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.